నమస్తే మామ బ్రోస్. ఇది వచ్చేసి మన ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. గాడ్రాల నేనైతే వెళ్ళలేదు మామ. మొన్నలైతే వీడియో తీసి ఇచ్చి అయితే నాకైతే పంపారు. నేనైతే ఎడిటింగ్ చేసి అయితే వీడియో యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నా. మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ. ఇది వచ్చేసి మెహందీ ఫంక్షన్ అనమాట. ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ రోజు అయితే ఇంకా డెకరేషన్ అంటే స్టార్ట్ చేశారు మంచిగా. వచ్చేసి ఫస్ట్ ఎంట్రింగ్ అనమాట. లోపల అయితే డెకరేషన్ అయితే ఉంది. దాన్ని కూడా మీకైతే చూపిస్తాను మామ. ఎట్లా డెకరేషన్ ఎట్లుందో మీకు కామెంట్ చేయండి. మీకు వెళ్ళి ఏదైనా ఈవెంట్ ఉంటే మెసేజ్ అన్న కామెంట్ అనేది చేయండి మామ. ఇంకా ఫంక్షన్ రోజుకి వెళ్ళిపోదాం. ఇట్లా మొత్తానికి డెకరేషన్ అయితే ఇట్లా స్టార్ట్ అయింది. ఇది అనమాట ఎంట్రింగ్ వచ్చేసి మామ. మొత్తం డెకరేషన్ అంత లోపల అవుతుంది. మీకైతే చూపిస్తా. ఫస్ట్ ఎంట్రింగ్ ఎట్లుందో మీకు ప్లీజ్ కామెంట్ అయితే చేయి మామ. అదన్నా మీకు తెలిస్తేనే చలో ఇంక లోపలికి అయితే వెళ్ళిపోదాం. మన వాళ్ళు అయితే అందరూ ఇంకా మార్నింగ్ లేచి అయితే ఎక్కడో అక్కడే మిగతా అన్ని చదువుతున్నారనమాట. ఎక్కడ క్లాత్లు అక్కడే వదిలేసి ఉండారు. వాడిని అన్నిటినీ చదువుకుంటా అన్నీ అయితే చూసుకుంటుండారు అనమాట. మేమైతే ఇంక లోపలికి అయితే వెళ్దాం. చలమో పదం. మీరు అసలు ఫంక్షన్కి వచ్చారో లేదో మాకు ఒక కామెంట్ అయితే చేయమో వస్తే. ఎందుకంటే వీడియోస్ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాయి. అంతలో పండగ మూమెంట్ల వల్ల ఈ సంక్రాంతి పండగ లేట్ అయిపోయింది అనమాట. నేను వీడియో అప్లోడ్ చేయడం వల్ల చాలా లేట్ అయిపోయింది. మండపం ఎట్లా ఉందో కామెంట్ చేయమో. మండపం అయితే మస్తు అనిపిస్తుంది అనమాట. లొకేషన్ మస్తుగా అనిపిస్తుంది. మొత్తం మంచిగా అయిపోతుంది లైట్ షిట్టింగ్ అనేసరికి. ఈరోజు మన డీజే ఇటు సైడ్ అయితే చేసాం. 2 సబ్బులు, 4 టాపులు, 2 250లు అనమాట. డీజే డ్యాన్స్ వీడియో చూడాలి. సారీ మా సాంగ్ అయితే ఎక్కువ లేట్ అయితే రానివ్వను. ఎందుకంటే యూట్యూబ్లో నాకు స్ట్రైక్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే అది వేరేది దాన్ని కాబట్టి సాంగ్ నేను మా యూట్యూబ్లో వేసుకునే స్ట్రైక్ అయితే పడుతుంది. అందువల్ల అయితే నేనైతే సాంగ్ని అయితే రానివ్వను. మా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట మధ్యాహ్నం నుంచి. దాన్ని ఫస్ట్ ఎంట్రింగ్ స్టార్ట్ అయితే మా బావ అయితే ఉండనమాట. నన్ను వీడియోలో కొద్దిగా చూపించి బాగుంది అనేసరికి అయితే చూపిస్తాను అనమాట. మొత్తం డ్యాన్స్ బాయ్స్ది ఏంటి అనుకోవద్దు మామ. గర్ల్స్ డ్యాన్స్ కూడా చేస్తున్నా చూడండి. పగలేం చూసాం మామ డ్యాన్స్. నైట్ చూడు ఎట్లుంది, అంత ఘోరంగా ఉందో అసలు. ఆ దుమ్ములో ఆ చీకట్లో ఒక్క మాదిరి లేదనమాట. మాకు లైట్ సెట్టింగే సరిపోలేదు. డీజే ముందు ప్లేస్ కూడా సరిపోలేదనమాట. డీజే అవతల కూడా ఇంకా దూరంగా ఒక కంచె ఉండింది. కంచె అవతల కూడా డ్యాన్స్ అయితే చేశారు. అంత ఘోరంగా ఉండింది అనమాట. నైట్ అయితే అంత ఫుల్ జనం వచ్చారు డ్యాన్స్ వేయడానికి. ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రాం కదా మామ. అందువల్ల ఫుల్ జనం వచ్చేసారు అనమాట డీజే కాడికి. చూడు మామ, నీకోసం నేను ఆ నైట్ డ్యాన్స్ ప్లే చేస్తా ఎట్లుందో. చూసావు మామ ఎంత జనబో. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మామ ఇంత బాగా జనం వస్తారని. ఎందుకంటే దాని తర్వాత ముందు సంక్రాంతి సెలవులు ఇచ్చేసారు మామ. ఎక్కడెక్కడ ఉన్న గర్ల్స్ అంతా హాస్టల్ నుంచి వచ్చేసారు అనమాట. అందుకే ఇంత వద్దిన జనాభా ఉండారు ఫుల్గా. అసలు మామూలు క్రౌడ్ కాదు, మామూలు జాతర ఉన్నట్టు ఉండింది ఫుల్గా. పండగ అందరు వచ్చేసారు కాబట్టి అట్లా ఉండింది మా ఫస్ట్ ప్రోగ్రాం అయితే. ఇంకా మర్చిపోలేరు అనమాట దీన్ని. ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయితేనే ఉంటాయి ప్రోగ్రాలు అయితే మామూలుగా. అప్పుడప్పుడు ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి అయితే ఇంకా ఫుల్గా ఉంటాయి. చూసుకోవాల్సిన పనే లేదనమాట ఇంకా. ఓకే మా వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం మళ్ళీ ప్రోగ్రామ్ వచ్చాక.